హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే ఇంకా వ్లాగ్ మార్నింగే స్టార్ట్ చేసుకున్నా. ఇక లేచి ఫ్రెష్ అయ్యేసి నా స్కిన్ కేర్ రొటీన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇవాళైతే ఒక చిన్న అప్డేట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నా థ్రోట్ అయితే అసలు బాగాలేదనమాట. కొంచెం వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఏమనుకోకండి, ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఆల్సో ఇవాళ లివింగ్ ఏరియా క్లీనింగ్ కూడా చేసేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా, అన్నీ కూడా చేంజ్ చేసి కర్టన్స్, సోఫా కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ హై పాయింట్స్ ఇచ్చేసి నాకు మరింత బూస్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తున్నా. ఇవేంటో మీకు తెలుసు కదా, బార్లీ గింజలు. వీటితో నేను గంజి ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి వేపుకున్నాను. ఇక్కడ నేనైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంత బార్లీ గింజలు తీసుకొని చక్కగా వాష్ చేసేసుకుంటున్నాను. ఇక గంజి ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే యూజ్ చేస్తున్నాను అగారో కెటిల్. ఇందులో అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కాబట్టి నేను దీన్నే ప్రిఫర్ చేశాను. ఇందులో నిజంగానే చాలా ఫాస్ట్‌గా అయిపోతాయండి ప్రతీది కూడా. ముందైతే మినిమం లెవెల్ వరకు వాటర్ తీసుకున్నాను. ఆ లెవెల్‌లో వాటర్‌ని కూడా బాయిల్ అయిన తర్వాత నేను వాష్ చేసి పెట్టుకున్న బార్లీ గింజలు ఇందులో యాడ్ చేసుకునేసి ఇలా కలుపుకుంటూ ఉన్నాను. దాదాపు వాటర్ అన్నీ కూడా ఎమిరిపోయి ఒక హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అయ్యేదాకా బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది అండ్ నాకు చాలా ఈజీగా ఉందన్నమాట. ఈ అగారో కెటిల్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకునేసి అందులో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను అండ్ ఆల్సో చిరిగడంత సాల్ట్ కూడా వేసుకున్నాను. లెమన్ వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు, ఓన్లీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక బార్లీ వాటర్ తీసేసుకునేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే కర్టన్స్ చేంజింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే దివాన్ కాట్ ఎక్కి చేసుకోవాలి, డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కర్టన్స్ చేంజ్ చేసుకుంటున్నాను. ప్రతిసారి కర్టన్స్ చేంజ్ చేసేటప్పుడు బాగానే హెల్ప్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఈ కర్టన్స్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. కర్టన్స్ వాష్ చేస్తుంటే షింక్ అయిపోయాయి. మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పైకి అయిపోయాయి చూడండి. అండ్ ఈ కర్టన్స్ కి మెయిన్ ఐరన్ కూడా చాలా అవసరం. నేను ఐరన్ చేయించే వేస్తున్నాను. ఐరన్ చేసినా కూడా పైకి అయిపోయాయి అనమాట. సో కాబట్టి నేనైతే ఈ కర్టన్స్ పర్చేస్ చేసుకోవాలి అంటే మాత్రం మనం 6 ఫీట్ కర్టన్స్ పర్చేస్ చేసుకోవటమే మేలు. ఎందుకంటే సైజ్ తగ్గిపోతున్నాయి కాబట్టి కొంచెం అంత లెందీగా తీసుకున్నామంటే సైజ్ తగ్గినా కూడా ఇబ్బంది ఉండదు. ఈ దివాన్ షీట్స్ కూడా అంతే, దాదాపు షింక్ అవుతున్నాయి. ప్యూర్ కాటన్ ఎప్పుడు కూడా షింక్ అవుతాయి. సో ఆల్మోస్ట్ ఇంట్లో అన్ని కూడా ఇలాంటి ప్యాటర్న్ లో ఉన్న కర్టన్సే ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారో అంటే కామెంట్ చేయండి. అన్ని కూడా 5 ఫీట్స్ తీసుకున్నాను కర్టన్స్, అంటే విండోస్ కి సరిపడా లెంత్ లో తీసుకున్నా. బట్ కానీ అవి వాటర్ లో మనం వాషింగ్ మిషన్ కి వేసాము అంటే చాలు అవి షింక్ అయిపోయేసి పైకి అయిపోయాయి. ఓకే, ఇంకా నేనైతే ర్యాండమ్గా అన్నీ కూడా చేంజ్ చేస్తున్నాను. దివాన్ షీట్స్, సోఫా కవర్స్ అన్నీ కూడా. ఇంకా క్లీనింగ్ చూస్తూ ఉండండి. నేను ఒక అప్డేట్ ఇస్తానని అయితే చెప్పాను కదా, అదేంటంటే నేను లిక్విడ్ డైట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. వెయిట్ చాలా 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 గెయిన్ అయిపోతున్నాను. లైక్ ఏంటంటే థైరాయిడ్ వచ్చినప్పటి నుంచి మనకు మెటబాలిక్ రేట్ చాలా డౌన్ఫాల్లో ఉంటుంది కదా. చిన్న వాక్ చేయాలన్నా, ఎక్సర్సైజెస్ చేసుకోవాలన్నా అస్సలు వీలు పడట్లేదు. ఏ మాత్రము చేసుకోవటానికి బాడీ సహకరించట్లేదు. డేస్లో వెయిట్ పెరిగిపోతున్నాను విత్ ఇన్ డేస్ అనమాట. సో కాబట్టి చాలా డేంజరస్ సిచ్యువేషన్ నే ఫేస్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. నేను డాక్టర్ సలహా మేరకే లిక్విడ్ డైట్ అయితే స్టార్ట్ చేశాను, ఓన్ గా అయితే కాదు. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు మన ఓన్ డెసిషన్స్ తీసుకోవటం చాలా కష్టం. హార్మోన్స్ అన్ని కూడా చాలా డిస్టర్బ్ అయిపోతాయి కాబట్టి మనం అన్ని కూడా ఏదైనా సరే డాక్టర్ సలహా మేరకే చేయాలి. నేనైతే 100 క్రాస్ అయిపోయాను, వెయిట్ అయితే చాలా గెయిన్ అయిపోయాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానా అనిపిస్తుంది నాకైతే. నేను ఎలా చేస్తున్నాను, లిక్విడ్ డైట్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్ లో షేర్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఏమీ చెప్పలేను. బట్ ఇవాల్టి అప్డేట్ లో మాత్రం నేను 3 డేస్ గా లిక్విడ్ డైట్ అయితే స్టార్ట్ చేశాను. 3 డేస్ లో 4 కిలోస్ అయితే లూజ్ అయిపోయాను. యాక్చువల్లీ లిక్విడ్ డైట్ చేయగలమా అంటే మాత్రం డెఫినెట్ గా చేయగలము అని చెప్తాను. ఎందుకంటే 3 డేస్ గా నేను చేస్తున్నాను కదా, ఐ క్యాన్ అనిపిస్తుంది. మెయిన్ ఈ లిక్విడ్ డైట్ లో నాకు చాలా హెల్ప్ అవుతుంది. టాబ్లెట్స్ కూడా నాకు మల్టీవిటమిన్స్, ఐరన్, కాల్షియం ఇలాంటి టాబ్లెట్స్ అన్ని కూడా సజెస్ట్ చేశారు డాక్టర్. సో వాటిని తీసుకుంటూ నేను లిక్విడ్ డైట్ చేయటం వల్ల నాకు మంచిగా హెల్ప్ అవుతుంది. అంటే లైక్ నీరసం రాకుండా బలాన్ని
ఇస్తూ నాకు చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, చూద్దాము ఈ లిక్విడ్ డైట్‌లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఏంటి, ఎంత లూజ్ అవుతాను, వెయిట్ అన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో అప్డేట్ ఇస్తాను. ప్రెజెంట్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను కాబట్టి ఏమీ చెప్పట్లేదు మీతో. నేను తీసుకున్న లిక్విడ్ డైట్‌లో ఎలాంటి కెఫీన్ ఉండదు, ఎలాంటి ఫ్రూట్ జ్యూసెస్ ఉండవు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉండవు. అలాంటివి ఏమీ తీసుకోను. జస్ట్ ఓన్లీ వాటర్, బార్లీ వాటర్ ఆర్ ఎల్స్ ఏదైనా లెమన్ వాటర్ ఇలాంటివి మాత్రమే. ఇలా లిక్విడ్ డైట్ అనేది నేను ఎన్ని రోజులు ఫాలో చేయగలుగుతాను, ఎన్ని రోజులు ఉండగలుగుతాను అనేది నేను కూడా అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్‌గా ప్రెజెంట్ అయితే మాత్రం ఫాలో చేస్తూ ఉన్నాను. నాకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫస్ట్‌లీ నేను వాక్ చేయగలగాలి. చిన్నపాటి ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ చేయాలి అంటే కాస్త నేను వెయిట్ లూజ్ అవ్వాలి. అలా అయిన తర్వాత నేను నెమ్మదిగా వాకింగ్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను డాక్టర్‌తో షేర్ చేసింది ఒక్కటే. ఫస్ట్‌లీ నాకు ఎక్సర్‌సైజెస్ కానీ లేదా ఏదైనా వాక్ చేయటానికి కానీ ఫస్ట్ నాకు బలం కావాలి. నేను అలాంటివి కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పాను. నా బాడీ చెకప్ అంతా కూడా కంప్లీట్ అయింది. 10,000 రూపీస్‌తో నేను బ్లడ్ టెస్ట్‌లన్నీ కూడా చేయించుకున్న తర్వాత నా బాడీ కండిషన్‌ని బట్టి నాకు డాక్టర్ అయితే ఇది సజెస్ట్ చేశారనమాట. ఏదైనా కూడా రిజల్ట్ వచ్చినప్పుడే షేర్ చేయాలి అని అనుకోవాలి. బట్ కానీ నేనైతే మాత్రం ఒక చిన్న అప్డేట్ వరకు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇవాల్టి వీడియోలో చెప్తున్నా. నా టార్గెట్ 6 మంత్స్‌లో చాలా వరకు వెయిట్ లూజ్ అవ్వాలి. ఒక 15 కిలోస్ అన్నా నేను లూజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎంతవరకు అవుతుంది అనేది లెట్స్ సీ. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ టు మీ. యాక్చువల్‌గా నేను ఒకసారి మంతెన గారితో మాట్లాడున్నాననమాట. ఆయన నాకు సజెస్ట్ చేసింది కూడా ఇదే. ఒక 15 డేస్ పాటు మీరు లిక్విడ్ డైట్ అయితే తీసుకోవాలి. అంటే జస్ట్ ఓన్లీ తేనె, నిమ్మకాయ కలిపిన వాటర్ ఇలాంటివి మాత్రమే అని. బట్ అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించేది. అసలు ఒక్కరోజు కూడా ఉండేదాన్ని కాదు. తట్టుకోలేకపోయేదాన్ని. చాలా ఆకలేసేది. మనకు టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు కదా! అవి కూడా కొంచెం యాడెడ్ అవ్వడం వల్ల నేను ఏదైనా సరే చేయగలుగుతున్నాను. చాలా వరకు మార్కెట్‌లో మొయింజారో ఇంజెక్షన్స్ అని చాలా చాలా ఇంజెక్షన్స్ అయితే వచ్చేసాయి. చాలా మంది వాడుతున్నారు కూడా. నాకైతే ఆ ఇంజెక్షన్స్ ఎందుకు అనిపిస్తోంది. అవి జస్ట్ టెంపరరీనే అనిపిస్తుంది. అంత వేలు ఖర్చు పెట్టి ఇంజెక్షన్స్ వేసుకున్నా మనం టెంపరరీగా జస్ట్ 10-15 కిలోస్ తగ్గేసి మళ్ళీ పుట్ ఆన్ అవ్వడం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేనైతే అసలు ప్రిఫర్ చేయట్లేదు అవి. ఇంజెక్షన్స్ ఏంటంటే మనకు ఆకలి ఎక్కువ వేయకుండా హెల్ప్ అవుతుంది. అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. ఇఫ్ ఎనీ కేస్ మనం ఆ ఇంజెక్షన్స్ అనేవి ఆపిన తర్వాత మరీ మనకు ఆకలి పుట్టిన తర్వాత మళ్ళీ ఎటు పడితే అలా తింటే మళ్ళీ లావైపోతాం. సో అలా కాకుండా మన లైఫ్ స్టైల్‌ని మనం స్లోగా చేంజ్ చేసుకుంటూ రావడం అనేది పర్మనెంట్ క్యూర్ అనిపిస్తుంది వీటికి. అందుకోసం నేనైతే ఎలాంటి ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేయట్లేదనమాట. చూద్దాం. ఇప్పుడైతే ఒక 15 డేస్ వరకు లిక్విడ్ డైట్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఫుడ్‌లోకి కన్వర్ట్ అవుతా. ప్రతి అప్డేట్ మీతో అయితే డెఫినెట్‌గా షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ ఫర్ ఫ్యూచర్ వీడియోస్. ఇవాళ లంచ్‌లోకైతే టమాటో రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ముందుగా చికెన్ చక్కగా వాష్ చేసుకునేసి ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. మొత్తం అంతా కూడా నేను చికెన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేస్తున్నాను. నేను ఇవాళ అయితే కిలో చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు వేసుకుంటున్నాను. సో స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకునేసి మంచిగా కలిపేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ లాస్ట్ వీడియోలో ఒక టాపిక్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా! నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ టాపిక్. సో దాని గురించి మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా నా ఫ్రెండ్‌కి షేర్ చేశాను. వాళ్ళు కూడా అదే డెసిషన్ తీసుకుందామనే అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ టాపిక్ గురించి స్పందించి నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనలో చాలా మంది అలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేసిన వాళ్ళమే, అన్నీ కూడా దాటుకొని వచ్చిన వాళ్ళమే అని అయితే నేను అనుకుంటున్నా. కొంతమంది అయితే ఇంతకన్నా ఎక్కువగా సఫర్ అవుతున్నాం మేము. బట్ కానీ బయటికి చెప్పుకోవట్లేదు అని చెప్పేసి నాకు కామెంట్ చేశారు. విచ్ ఈస్ వెరీ సాడ్ టు హియర్ దట్. అంతే, మనం బాగున్నాము అంటే అందరూ బాగుండాలనేది ఏమి ఉండదు. ఒకరటు ఒకరిటు అన్ని చాలా చాలా చేంజెస్ ఉంటాయి ప్రతి మనిషిలో. ఒక్కొక్కసారి పార్ట్నర్ బాగున్నప్పుడు ఇన్లాస్తో ఇష్యూ వస్తుంది. పార్ట్నర్తో డిస్టర్బ్ వచ్చింది అంటే ఇన్లాస్ బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. కొంతమంది అది కూడా సపోర్ట్ ఇవ్వరు. చాలా వరకు అలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి. బట్ కానీ రేర్ కేసెస్లో అందరూ కూడా హ్యాపీగా ఉండే ఫ్యామిలీస్ కూడా చాలానే ఉన్నాయి. ఈ మధ్యన చూస్తూ ఉన్నాం మనము. ఇక్కడ రెసిపీ గురించి చెప్పాలంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకునేసి చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు వేసేసుకునేసి ఆనియన్స్ వేసుకుంటున్నా.
యాక్చువల్లీ కట్ చేసిన ఆనియన్స్ అన్నీ కూడా మర్చిపోయి వేసేసాననమాట. నేను చికెన్‌కి, టమాటో రైస్‌కి రెండిటికి కట్ చేశాను. బట్ కానీ ఇక్కడ టమాటో రైస్‌కి ఇంత మాత్రం సరిపోతది. నేను ఆనియన్స్ వేశాక పచ్చిమిర్చి కూడా వేశాను. అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. ఇక అదంతా కూడా పచ్చివాసన పోయేదాకా రోస్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 6 టమాటోలు వేసుకుంటున్నా. టమాటో రైస్ కాబట్టి టమాటోస్ ఎక్కువగా ఉండాలి. టమాటోస్ ఇలా మనము బిగ్ సైజ్‌లో కట్ చేసుకుంటేనే ఈ టమాటో రైస్‌కి బావుంటదనమాట. ఇక టమాటోస్ వేశాక కొంచెం అంత సాల్ట్ వేసేసి మూత పెట్టుకొని సిమ్‌లోనే కుక్ చేసేసుకుంటున్నాను. టమాటోస్ సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇంకా అది ఒక పక్క పెట్టేసి ఇక్కడైతే చికెన్ స్టార్ట్ చేస్తున్నాం. ముందైతే కడాయి ప్లేస్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మనం సెపరేట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! ఆనియన్స్ కూడా వేసేసుకునేసి బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా మనం రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకునేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకునేసి ఫుల్ ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇంకిక్కడ టమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, 2 టీ స్పూన్స్ అంత కారం, 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకునేసి చక్కగా కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇందులో వేసేసుకుంటున్నాం. ఇక్కడ నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ ఉన్నాయి కదా అని చెప్పేసి వేశాను. రైస్‌ని కాసేపు అలాగా ఫ్రై చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయన్నమాట. అలా 1 మినిట్ పాటు కలుపుకున్న తర్వాత నేను 1 ½ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ హీట్ చేసుకున్నాను వాటర్‌ని. ఇక వాటర్ అన్ని కూడా వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ కూడా సరిపోయాయా లేదా టేస్ట్ చూసుకొని ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తదనమాట టమాటో రైస్‌కి. ఇక మూత పెట్టుకొని వాటర్ అన్ని కూడా ఇమిరేదాకా ఫుల్ ఫ్లేమ్‌లోనే మనం బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ టు స్లో ఫ్లేమ్ పెట్టుకోవాలనమాట టమాటో రైస్ ఇంకంతే. అండ్ ఇక్కడ చికెన్ వరకు వస్తే 5 మినిట్స్ పాటు బాగా మగ్గిచ్చేసాము చికెన్‌ని. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాను అనమాట. టమాటోస్ వేశాక నేను ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటున్నాను అనమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో రైస్ చూసారు కదా! మంచిగా అయిపోయిందనమాట. ఇంకింతే. కావాలనుకుంటే ఇక్కడ కొత్తిమీర చల్లేసుకోండి ఫైనల్‌గా. ఇక చికెన్‌లోకి వేయడానికి ఒక చిన్నపాటి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. జీడిపప్పు, సోంపు, గసగసాలు వీటన్నిటిని వాటర్ వేసుకునేసి మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్‌ని ఇందులో వేసేసుకోవాలనమాట. ఈ కర్రీలో సోంపు వేయటం వల్ల మంచిగా స్వీట్‌నెస్ వస్తుంది. చాలా బావుంటుంది ఫ్లేవర్ అనేది. ఇక సరిపడా వాటర్ వేసేసుకునేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసేసుకోవాలనమాట. అండ్ ఫైనల్‌గా ఇంక మనకు కర్రీ అంతా కూడా అయిపోవచ్చింది అన్నప్పుడు కసూరి మేతి, గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసి ఫైనల్‌గా కొత్తిమీర చల్లేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎంత డెలీషియస్‌గా, ఎంత ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా 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 కమ్మగా ఉందనమాట ఇవాళ కర్రీ. విత్ టమాటో రైస్ అయితే మాత్రం చాలా అద్భుతంగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదంతా కూడా నేను కుక్ చేసుకొని తిన్నానా అంటే డెఫినిట్‌గా తిన్నాను. నా ఫేవరెట్ ఫుడ్ నేను వండుకొని తిని నెక్స్ట్ డే లిక్విడ్ డైట్ స్టార్ట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయా. మార్నింగే బార్లీ వాటర్ తీసుకోవడానికి కూడా అదే రీజన్. నెక్స్ట్ డే నుంచి నేను ఇదే తీసుకోవాలి కదా! తాగలుగుతానా లేదా? టేస్ట్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి తాగాననమాట. బట్ ఓకే తాగలం. నేనైతే బార్లీ గింజలు చూడటం ఫస్ట్ టైమే, బార్లీ గంజి తాగడము ఫస్ట్ టైమే అనమాట. అసలెప్పుడు కూడా తీసుకోలేదు నేను. సో, అందుకోసమే నాకు నచ్చిన ఫుడ్ ఆ రోజు ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి చికెన్ తెమ్మని చెప్పాను. టమాటో రైస్, చికెన్ కర్రీ అయితే మాత్రం నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. సో, అందుకోసమే ఆ రోజు చక్కగా నా లంచ్ అయితే ఎంజాయ్ చేశాను. అండ్ ఆల్సో నైట్ కూడా తిన్నాను. మరి ఎప్పుడు తింటానో ఏమో కదా అని చెప్పేసి నచ్చిన ఫుడ్ తినేసి ఇంకా రేపటి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నైట్ బాగా ఫిక్స్ అయిపోయి మెంటల్‌గా నా మైండ్‌ని నేను ఫిక్స్ చేసుకున్నాననమాట. బట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మౌత్ వాటరింగ్ అండి. ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ.
ప్రౌడ్లీ షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ దివ్య సింపుల్ వ్లాగ్స్, సౌజన్య పల్లె, తండ్రాంగి రేవతి, కర్ణాటి షణ్ముఖి, కడియాల ధనలక్ష్మి, శిల్ప సింగం శెట్టి, కొరడాల మెర్రి, పద్మ, టేస్టీ ఫుడ్, సంతోషి, నాగమణి, అను వెల్లంపల్లియ, సింపుల్ రంగోలీ డిజైన్, శ్రీజ, అయాన్ ఖాన్, విజయ్ ప్రిన్స్, లక్ష్మీ నరసమ్మ, సంధ్యారాణి, ప్రియాంక యాదవ్, స్టార్ బీవీఆర్, షబానా ఖానం, నూరే హబీబా షైక్, మోహినీలత, వైశాలి, ఐశ్వర్య తరిగొప్పుల, ప్రేమలత, మహేష్ పొన్నూరు, మాధవీభాయ్, శ్రావ్య, నాగప్రణీత, రాజేశ్వరిదేవి, రూప, వానమ్మ వ్లాగ్స్, నౌమిక, అమ్మో, రోజామణి, గీత. లాస్ట్ వీడియోకి కమెంట్ చేసి నేను చెప్పిన టాపిక్ కి మీరు కూడా రిలేట్ అయ్యి బెస్ట్ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ హై పాయింట్స్ ఇచ్చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.